అదానీ ఎయిర్‌పోర్ట్ ఇవన్నీ విన్నాయే. ముంద్రా ఎయిర్‌పోర్ట్, అదానీ పవర్ ప్లాంట్‌కు సంబంధించి ఇచ్చినటువంటి స్పెషల్ ఎకనామిక్ జోన్ భూములు చిమన్‌భాయ్ పటేల్ 10 పైసలకు స్క్వేర్ యార్డ్ చొప్పున 95లో శంకర్ సింగ్ వాఘేలా గవర్నమెంట్, 2005లో నరేంద్ర మోడీ ప్రభుత్వము రూ. 15కు గజము చొప్పున ఈ భూమిని అలాట్ చేసినటువంటి ఈ పవర్ ప్లాంట్ ఈ పవర్ ప్లాంట్‌కు చెల్లించినటువంటి డ్యూటీని, కస్టమ్స్ డ్యూటీని అనగా రూ. 10, రూ. 1000, రూ. 1,00,000 కాదు, 458 కోట్ల రూపాయలు. ఇది అక్కడ గుజరాత్ ప్రభుత్వానికి కట్టినటువంటి కస్టమ్స్ డ్యూటీ. ఈ కస్టమ్స్ డ్యూటీ కట్టనవసరం లేదు. ఇదివరకు కట్టినటువంటి ఈ డబ్బులని 8 వారాల లోపు వాపస్ చేయాలని చెప్పి ద గ్రేట్ సుప్రీం కోర్ట్ బెంచ్ అయినటువంటి జస్టిస్ అరవింద్ కుమార్ ఎన్వి అంజారియాలు నిన్న తీర్పు చెప్పారు. ఇదే తీర్పు వాళ్ళు చెప్తున్నటువంటి దాని ప్రకారంగా ఉమర్ ఖాలిద్ మరియు షర్జిల్ ఇమాంలకు బెయిల్ ఇవ్వకుండా మిగిలిన ఐదుగురికి బెయిల్ ఇచ్చినటువంటి ఈ బెంచ్ బేలా త్రివేది ఇదివరకు సుప్రీంకోర్టులో కూడా పనిచేసినప్పుడు రాజు కంటే రాజభక్తిని బాగా ప్రదర్శించి బాగా వార్తల్లో ఉండే చివరికి రిటైర్మెంట్ అయినా కూడా ఫంక్షన్ చేయలేదు అడ్వకేట్స్ సుప్రీంకోర్టులో. అలాంటి గొప్ప రాజులు రాణులు ఏలుతున్నటువంటి ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క పవర్ ప్లాంట్కు గవర్నమెంట్కు చెల్లించినటువంటి డబ్బును కూడా మాఫీ చేయించినటువంటి ద గ్రేట్ జస్టిస్ అరవింద్ కుమార్ అండ్ జస్టిస్ ఎన్వి అంజారియాలు చరిత్రలో నిల్చుండిపోతారు. మేము గతం నుండి చెప్తూనే ఉన్నాము, బ్యాక్ డోర్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు రాజుల కంటే, రాజ్యాధికారము కంటే వాళ్ళు తీర్పులు ఈ యొక్క ధనిక వర్గానికి, అడానీకి, పవర్ ప్లాంట్కు వీళ్ళు చేస్తున్నారు ఇటువంటి తీర్పులు, ఇటువంటి విషయాలు, వీళ్ళ యొక్క మనస్తత్వము, వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు అనబడేటువంటి ప్రశ్న ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మనసులో ఉదయిస్తుంది. వీళ్ళు ఎవరికి పనిచేస్తున్నారు? అదానీ లాంటి వాళ్లకు పని చేస్తున్నారు. ఇందులో పడనైతే వీళ్ళ తెలివి, వీళ్ళ యొక్క జ్ఞానము ఇవన్నిటినీ ప్రదర్శించి వాళ్లకు దాసోహం చేస్తున్నారు, వాళ్ళకు డబ్బులు చెల్లిస్తున్నారు. ఆల్రెడీ చెల్లించినటువంటి డబ్బును తిరిగి ఇప్పిస్తున్నారు. ఈ యొక్క గవర్నమెంట్కు చెల్లించినటువంటి అదానీ ప్లాంట్ 2010 నుండి 2016 వరకు చెల్లించినటువంటి డబ్బును 458 కోట్లు తిరిగి అత్యంత పేదవాడైనటువంటి అదానికి ఇప్పిస్తున్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఈ యొక్క జస్టిస్, అది యొక్క బెంచ్ సుప్రీంకోర్టు, ద గ్రేట్ సుప్రీం కోర్ట్ బెంచ్.